హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. ఈ వీకెండ్ 2 కొత్త సినిమాలు వచ్చినా కూడా పెద్దగా సౌండ్ చేయలేకపోయాయి. నెక్స్ట్ వీక్ వచ్చే ఘాటి సినిమా కూడా పోస్ట్పోన్ అవడంతో టాలీవుడ్ లో ఒక వాక్యూమ్ అయితే క్రియేట్ అయింది. ఖచ్చితంగా హరిహర వీరమల్లకి ఇది అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. ఇక ఈ వీక్ 2 మూవీస్ రిలీజ్ అయినా కూడా ఓపెనింగ్స్ అయితే పెద్దగా తెచ్చుకోలేకపోయాయి. సో కన్నప్ప, కుబేరా, తమ్ముడు అండ్ 3BHK ఫిల్మ్స్ అన్ని కూడా డీసెంట్ నెంబర్స్ పెట్టాయి. వీటిలో కుబేరా నిన్నొచ్చిన కలెక్షన్స్ తో హిట్ అనిపించుకోగా బాలీవుడ్ బిజినెస్ ని రీచ్ అయింది. కాగా వేరే ఏ సినిమా కూడా బిజినెస్ కి దగ్గరలో లేనే లేదు. బట్ డే 2 తమ్ముడు మూవీ డీసెంట్ గా పర్ఫార్మ్ చేస్తే 3BHK గ్రోత్ చూపెడుతూ దుమ్ము లేపింది. ఇక ఈ రోజు ఫస్ట్ 2 డేస్ కంటే కూడా పెద్ద నెంబర్ని పెట్టబోతుంది. సో లేట్ చేయకుండా వీటి బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ ఏంటో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోద్దు. ముందుగా కుబేరా విషయానికి వస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర 16 డేస్ రన్ ని కంప్లీట్ చేసుకున్న ఈ ఫిల్మ్ 16వ రోజు గ్రోత్ చూపిస్తూ 40 లక్షల వరకు షేర్ ని తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేయడంతో ఓవరాల్ కలెక్షన్స్ ఇలా ఉన్నాయి. నైజంలో 13 కోట్ల బిజినెస్ కి గాను 17 కోట్ల 13 లక్షలు, సీడెల్లో 4.5 కోట్ల బిజినెస్ కి గాను 4.8 కోట్లు అండ్ ఉత్తరాంధ్రలో 6 కోట్ల షేర్ కలెక్ట్ చేయగా ఈ 3 చోట్ల మంచి ప్రాఫిట్స్ ని తీసుకొచ్చింది. ఇక ఈస్ట్ లో 2.8 కోట్లు, వెస్ట్ లో 1.6 కోట్లు, గుంటూరులో 2.3 కోట్లు, కృష్ణాలో 2.3 కోట్లు అండ్ నెల్లూరులో 1.24 కోట్ల షేర్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 16 డేస్ కి గాను తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన షేర్ 38.4 కోట్లకి చేరుకోగా క్రాస్ 65 కోట్లు దాటింది. సో ఇప్పటికే తెలుగు స్టేట్స్ లో 4.3 కోట్ల ప్రాఫిట్, ఇక తమిళనాడులో 19.7 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తూ డిజాస్టర్ అనిపించుకోగా కర్ణాటకలో 11.9 కోట్లు, కేరళలో 1.2 కోట్లు అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 2.8 కోట్లు కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ ఓవర్సీస్ లో కలెక్ట్ చేసిన 31 కోట్ల గ్రాస్ తో 16 డేస్ టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్ 131.7 కోట్లకి చేరుకుంది. షేర్ 66.5 కోట్ల రేంజ్ లో ఉంది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 66 కోట్లు కావడంతో ఇప్పటికే 50 లక్షలకు పైగా ప్రాఫిట్ తో క్లీన్ హిట్ అనిపించుకుంది ఈ ఫిల్మ్. చూడాలి ఈ రోజు ఎంత నెంబర్ పెడుతుందో. ఇక 3BHK విషయానికి వస్తే డే 1 ఇండియాలో 1.35 కోట్ల గ్రాస్ తో ఓపెన్ అయిన ఈ ఫిల్మ్ డే 2 ఏకంగా 2.25 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తూ సెన్సేషనల్ గ్రోత్ తో దుమ్ము లేపింది. దాంతో కలెక్షన్స్ ఇలా ఉన్నాయి. తమిళనాడులో 2.65 కోట్ల గ్రాస్, తెలుగు స్టేట్స్ లో 50 లక్షలు, కర్ణాటక అండ్ కేరళలో 40 లక్షలు అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 6 లక్షలు కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ ఇండియాలో కలెక్ట్ చేసిన టోటల్ గ్రాస్ 3.6 కోట్లకి చేరుకుంది. ఓవర్సీస్ ట్రాక్ అండ్ నెంబర్ ఇంకా బయటకు రాలేదు అండ్ ఈ రోజు డే 2 రేంజ్ లోనే పర్ఫార్మ్ చేసిందంటే 3 డేస్ క్రాస్ 6 కోట్లు దాటే ఛాన్స్ ఉంది. నిజంగా ఇదే అసలైన సక్సెస్. కంటెంట్ తో లాగడం అంటే ఇదేనేమో. చూడాలి ఈ రోజు ఎలా పర్ఫార్మ్ చేసిందో. ఇక తమ్ముడు విషయానికి వస్తే డే 1 తెలుగు స్టేట్స్ లో 1.15 లక్షల షేర్ తో ఓపెన్ అయిన ఈ ఫిల్మ్ డే 2 62 లక్షలకి డ్రాప్ అవగా షేర్స్ అనేవి ఇలా ఉన్నాయి. నైజంలో 67 లక్షలు, సీడెల్లో 20 లక్షలు అండ్ ఆంధ్రాలో 88 లక్షలు కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 2 డేస్ కి గాను తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన షేర్ 1.75 లక్షలకి చేరుకోగా గ్రాస్ 2.9 కోట్ల రేంజ్ లో ఉంది. ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా అండ్ ఓవర్సీస్ లో మరో 65 లక్షల వరకు షేర్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 2 డేస్ కి గాను టోటల్ వరల్డ్ గా కలెక్ట్ చేసిన గ్రాస్ 4.5 కోట్లకి చేరుకోగా షేర్ 2.4 కోట్ల రేంజ్ లో ఉంది. ఈ మూవీ వరల్డ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 25 కోట్లు కావడంతో మరో 22.6 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తే మూవీని హిట్ గా చెప్పొచ్చు. చూడాలి మరి ఈ రోజు ఎలా పర్ఫార్మ్ చేస్తుందో. ఇక కన్నప్ప విషయానికి వస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర 9 డేస్ రన్ కంప్లీట్ చేసుకున్న ఈ ఫిల్మ్ 9వ రోజు గ్రోత్ చూపిస్తూ తెలుగు స్టేట్స్ లో 32 లక్షలు కలెక్ట్ చేస్తూ దుమ్ము లేపింది. దాంతో కలెక్షన్స్ ఇలా ఉన్నాయి. నైజంలో 7 కోట్లు, సీడెల్లో 2.4 కోట్లు, ఉత్తరాంధ్రలో 2.13 కోట్లు కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన షేర్ 16.2 కోట్లకి చేరుకోగా క్రాస్ 28 కోట్ల రేంజ్ లో ఉంది. ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో 4.8 కోట్లు, ఓవర్సీస్ లో 2.5 కోట్ల వరకు షేర్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 9 డేస్ కి గాను టోటల్ వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన షేర్ 23.4 కోట్లకి చేరుకోగా వరల్డ్ వైడ్ గ్రాస్ 46 కోట్ల రేంజ్ లో ఉంది. ఈ మూవీ వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 81 కోట్ల రేంజ్ లో ఉండడంతో మరో 57.6 కోట్లు కలెక్ట్ చేస్తే మూవీని హిట్ గా చెప్పొచ్చు. చూడాలి మరి ఈ రోజు ఎలా పర్ఫార్మ్ చేస్తుందో. మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి. సో గైస్, దట్ ద వీడియో. ఇవి 4 సినిమాల బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. ఈ 4 సినిమాలు ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తాయి అనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.